ఈరోజు మనం నూడిల్స్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఎప్పుడు నూడిల్స్ చేస్తూనే ఉంటాం రొటీన్‌గా. అలా కాకుండా ఇలా ఉప్మా కూడా చేశాను నేను. కొత్తగా ఉంది కదా! ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 3 గుడ్లు, మ్యాగీ నూడిల్స్, అందులో వచ్చే మసాలా అండి. మ్యాగీ నూడిల్స్‌ని ఇలా వాటర్‌లో ఉడికించుకొని, వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఇలా మన కోడిగుడ్డు వేసుకొని పొరుట్లాగా చేసుకోవాలండి. ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా ఇలాగ డిఫరెంట్‌గా చేసుకుంటే నోటికి కూడా తినాలనిపిస్తది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. చూసారు కదా! ఇలాగా మనం పొరుట్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఉంది కదా! మ్యాగీది అది కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇదంతా సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి, మాడిపోతుంది లేదంటే. ఇప్పుడు మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇందులో కట్ చేసి వేసేసుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఇలాగైనా బావుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. చూసారు కదా! ఇలాగా నూడిల్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేడి మీద కంటే చల్లారాక చాలా బావుంటుంది. పొడి పొడిగా కూడా అవుతుంది. వేడి మీద కొంచెం దగ్గరకయినట్టు అట్లా ఉందండి. చల్లబడ్డాక చాలా టేస్టీగా పొడి పొడిగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.